హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ వివాదం, సీఎం సీరియస్, విజిలెన్స్ విచారణకు ఆదేశం, విచారణ అధికారిగా కొత్తకోట, ఎస్ఆర్హెచ్ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరిక, ఉచితంగా కాదు డబ్బులకే అడిగాం, హెచ్సిఏ వెల్లడి, ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపణ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ, సన్ రైజర్ హైదరాబాద్ హెచ్ఆర్ఎస్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందుకు కారకులైనటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్సిఏ ఒత్తిడి తెస్తుందని, వేధింపులకు గురి చేస్తుందంటూ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. హెచ్సిఏ తీరు మారకపోతే హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ముదిరి సీఎం దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయనను ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బంది పెట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్ ఆఫీసర్లైనా ఇతరులు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కాగా ఈ అంశంపై హెచ్సిఏ స్పందించింది. తాము కోటాకు మించి కాంప్లిమెంటరీ పాసులను ఎన్నడూ అడగలేదని పేర్కొంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హెచ్సిఏ క్లబ్ సెక్రటరీలకు ఇచ్చే పాసులు సరిపోక మరికొన్ని పాసులను డబ్బులిచ్చి కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరాం. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించింది. ఆ తర్వాత ఇలా ఈమెయిల్స్ను లీక్ చేయడం పద్ధతి కాదు అని ఈ ప్రకటనలో వివరించింది. స్టేడియంలో సీట్ల మార్పు విషయంలో ఆరెంజ్ రంగు సీట్లకు అయ్యే వ్యయంలో 10 కోట్ల వరకు సిఎస్ఆర్ నిధుల కింద అందజేస్తామని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ముందు పేర్కొన్న ఎస్ఆర్హెచ్ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించింది. ఆ నిధులను అడిగితే స్టేడియానికి రంగులు వేయడానికి ఖర్చు చేశామని చెప్పిన ఎస్ఆర్హెచ్ పనుల వివరాలు మాత్రం చెప్పడం లేదని వివరించింది. ఇప్పటికైనా ఈమెయిల్ రాయబారాలను కట్టిపెట్టి సమస్య పరిష్కారానికి హెచ్సిఏ కార్యవర్గంతో చర్చించేందుకు ముందుకు రావాలని చెప్పేసి హెచ్ఆర్సీఏను ఎస్ఆర్హెచ్ను కోరింది. సో మొత్తానికైతే మాత్రం ఒక పక్కన ఐపీఎల్ టీంల మధ్యలో అంటే ఒకవేళ ఆడితే ముంబై, లేకపోతే గుజరాత్, లేకపోతే సన్ రైజర్స్, లేకపోయినట్టయితే ఢిల్లీ, ఇటువంటి టీంలు ఆడుతూ ఉంటే ఇప్పుడు ఈ 2 టీంల మధ్యలో ఇప్పుడు ఫైటింగ్ నడుస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకటేమో ఎస్ఆర్హెచ్, మరొక పక్కన హెచ్సిఏ. ఈ 2 టీంల మధ్యలో బిగ్ ఫైట్ నడుస్తూ ఉంది. 20-20 కాదు, 10-10 మ్యాచ్, 10-10 ఓవర్ల మ్యాచ్ నడుస్తూ ఉన్నది. ఒక పక్కన మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది ఎస్ఆర్హెచ్ టీం యాజమాన్యం వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. టికెట్ల విషయంలో మాకు సరిపోక అంటే దాదాపుగా 3,900 టికెట్లు ఇస్తారు అక్కడ. ఆ యొక్క ఉప్పల్ స్టేడియం యొక్క కెపాసిటీ ఏమో 39,000 మంది. సో మొత్తం 10% టికెట్లని ఆయా స్టేడియానికి సంబంధించినటువంటి యాజమాన్యానికి ఇస్తారు. దాంట్లో భాగంగా 3,900 టికెట్లు ప్రతిసారి యాజమాన్యం ఇస్తూ ఉంది. ఎస్ఆర్హెచ్కు సంబంధించినటువంటి యాజమాన్యం హెచ్సిఏకు ఇది సరిపోవట్లేదు, ఇంకా మాకు కావాలని చెప్పేసి పైసలకు ఇవ్వని చెప్పేసి మేము కోరినప్పటికీ వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు తప్పించి మేము ఫ్రీగా కావాలని చెప్పేసి ఎన్నడూ కూడా కోరుకోలేదనేది హెచ్సిఏ వాదన. సో దీని పట్ల ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా చాలా సీరియస్గా కావడం జరిగింది. హెచ్సిఏ తీరు మారకపోతే మరి ఐపీఎల్ మ్యాచ్లు ఉప్పల్ నుంచి మేము తరలించుకొని పోతాం, ఉప్పల్ నుంచి మేము నిర్వహించేందుకు మేము సిద్ధంగా లేదని చెప్పేసి నిన్న ఒక ప్రకటనలో వాళ్ళు చెప్పడం జరిగింది. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందనేది.